హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఇప్పుడు మనం వెజ్ ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అంటే అరటికాయ పులుసు. సో ముందుగా 2 అరటికాయలను చక్కగా కడిగి ఇట్లా పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంటే తొక్క తీసుకుని ఉంచుకోవాలి. వీటిని నేను క్రాస్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఫిష్ షేప్, చేప ముక్క షేప్ రావడం కోసం క్రాస్గా కట్ చేశాను. రౌండ్గా కాకుండా. చూసారు కదా, కొంచెం షేప్ అట్లానే ఉంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం కారం వేసుకున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. దీనిలో కొంచెం వాటర్ పోసుకుని పేస్ట్లా చేసుకుని ఈ కట్ చేసిన అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను అప్లై చేశాను. వీటిని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. అప్లై చేసిన తర్వాత సో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి ఉప్పు కారం అప్లై చేసిన ముక్కలు ఉన్నాయి కదా, అరటికాయ ముక్కలు, వాటిని ఒక్కొక్కటిగా ఇట్లా ప్యాన్ మీద ప్లేస్ చేసుకుందాము. ఇది వెజ్ వాళ్ళకి ఫిష్ కర్రీలా అనమాట. నాన్ వెజ్ ఫ్లేవర్ కొంచెం వాళ్ళకి. అండ్ నాన్ వెజ్ వాళ్ళలో కూడా కొంతమంది మంగళవారం అండ్ శుక్రవారం, శనివారం ఇట్లా నాన్ వెజ్ తీసుకోరు. వాళ్ళకి కూడా ఆ టైంలో ఇది నాన్ వెజ్ లాగా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది. చక్కగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజిటేరియన్ ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇట్లా యూనిక్గా. సో ఇవి 2 వైపులో వేయించుకున్నాము. ఇప్పుడు ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక పెద్ద సైజు టొమాటోని కూడా కట్ చేశాను. ఒక 4 రెబ్బల కరివేపాకు. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ కొంచెం మగ్గనిద్దాం. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేశాను. ఈ 2 కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. చూసారు కదా, చక్కగా ఇట్లా ఈ చేప ముక్కల్ని ప్లేస్ చేసుకుని కొంచెం వాటర్ పోదాం. వాటర్లో బాయిల్ అయితే బాగుంటుంది కొంచెం సేపు. సో ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం ధనియాల పౌడర్, ఫ్లేవర్ కోసం కొంచెం కొరియాండర్ పౌడర్ వేసాను. వేసి వీటిని చక్కగా కలుపుకున్నాము. స్లోగా కలుపుకోవాలి. మనం చేపల్ని ఎలా అయితే కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి, లేదంటే ముక్క విడిపోతుందండి. చక్కగా స్లోగా ఇట్లా కలుపుకోవాలి. వాటర్లో 2-3 మినిట్స్ ఇట్లా బాయిల్ అవనిద్దాము. చూసారు కదా, చక్కగా బాయిల్ అవుతుంది. సో ముందుగా నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకుని ఉంచానండి. ఈ జ్యూస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాము. చక్కగా ఇవి కూడా కలుపుకొని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఉప్పు కారం ఏమీ యాడ్ చేయలేదు. ఎందుకంటే చేప ముక్కలు ఫ్రై చేసేటప్పుడే మనం ఉప్పు కారంతో ఫ్రై చేసుకున్నాము. సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చక్కగా బాయిల్ అయిపోనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా బాయిల్ అయిపోనివ్వాలి. చూసారు కదా, చక్కగా బాయిల్ అయిపోయింది. సింపుల్ వెజ్ ఫిష్ కర్రీ రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ప్రాసెస్. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇట్లా యూనిక్గా చేస్తే ఇష్టపడతారు. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.